హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐటీ రైడ్ నుంచి మయూకను మైత్రి ఏ విధంగా కాపాడిందో ఈ వీడియోలో చూద్దాం. సప్తపది సీరియల్ మే 18వ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు యశోప్రసాద్ ఇంటికి వచ్చి ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అయితే అందరూ డల్గా ఉండటంతో ఎందుకు ఇలా టెన్షన్ పడుతున్నారని ఆ ఆఫీసర్ అడుగుతాడు. ఇంతకు ముందు వేరేగా ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళ మొహాలన్నీ మారిపోయాయని ఆఫీసర్ అనుకుంటూ ఉంటాడు. ఇక తర్వాత ఇల్లంతా వెతుకుతారు, ఎక్కడా క్యాష్ దొరకదు. ఇల్లంతా వెతికినా ఏమీ కనిపించలేదు. మా ఫ్యామిలీ గురించి మీకు ఇప్పటికైనా అర్థమైందా అని భవానీ అంటుంది. వాళ్ళెవరో ఫేక్ కాల్ చేస్తే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, రైడ్ చేసినప్పుడు ముందు వెనుక ఆలోచించాలిగా అని చోటు విక్కీ కూడా అంటారు. ఇక అప్పుడే ఒక అతనికి సూట్ కేసు దొరుకుతుంది. దొరికిపోయామని మయూక చాలా కంగారు పడిపోతుంది. అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే ఆ సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తే క్యాష్ ఉండదు, చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. ఇక సారీ అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏమీ దొరకలేదుగా ఇంకా ఎందుకు టెన్షన్ పడుతున్నారని మయూకతో పుల్లయ్య అంటాడు. ఈ బ్యాగ్లో కార్తికేయ ఇచ్చిన 50 లక్షలు ఉండాలి, అవి కనిపించట్లేదని మయూక అంటుంది. అప్పుడు పుల్లయ్య, ఇందాక వెనక నుంచి వచ్చింది మైత్రి, తనే తీసుకెళ్లిపోయి ఉంటుంది అంటాడు. మైత్రిది నీలాంటి చీఫ్ మెంటాలిటీ కాదని, డబ్బుకి కకృతి పడే మనిషి కాదని అరవింద్ మైత్రిని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు. మైత్రిని ఒక మాట అనే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి అని అరవింద్ అంటాడు. అప్పుడే మైత్రి ఎంట్రీ ఇస్తుంది. థ్యాంక్స్ బావా అంటుంది. నా మీద పీకల దాకా కోపం ఉంది, అయినా సరే నా మీద నమ్మకం ఉంచావు అని మైత్రి అంటూ ఉంటే, ఆ డబ్బులు ఏం చేసావో ముందు అది చెప్పని అందరూ అడుగుతారు. మరోవైపు కార్తికేయకి ఐటీ రైడ్ వాళ్ళు ఫోన్ చేసి జరిగిందంతా చెప్తారు. నా చేతులతో 50 లక్షలు ఉన్న బ్రీఫ్ కేసు ఇచ్చాను, ఆ క్యాష్ దొరకకపోవడం ఏంటని కంగారు పడతాడు. ఎవరికో నా ప్లాన్ లీక్ అయింది, తప్పించుకున్నారని ఫీల్ అవుతాడు. ఇక మైత్రి ఆ డబ్బు ఎక్కడ దాచిందో చూపిస్తుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి ఎలా దాచిందో అంతా గుర్తు చేసుకుని వివరంగా వాళ్ళకి చెప్తుంది. ఆ డబ్బులు చాలా తెలివిగా కవర్లో పెట్టి చుట్టేసి వాటర్లో వేసేస్తుంది. ఎవరికీ అనుమానం రాకుండా ఎంత మంచి ప్లాన్ వేశావు అని చోటు అంటాడు. ఇక అప్పుడే మైత్రి చేతికి గాయం అవడంతో అది చూసి శోభ అడుగుతుంది. ఐటీ ఆఫీసర్కి కనబడకుండా దాక్కున్నప్పుడు ఈ గాయం అయిందని మైత్రి చెప్తుంది. ఇక శోభ మైత్రితో, థ్యాంక్స్ మైత్రి, ఇంట్లో వాళ్ళెవరూ నీ మీద ప్రేమ చూపించట్లేదు, అయినా కోపం తెచ్చుకోకుండా కోడలుగా ఇంటి పరువు నిలబెట్టావు అని అంటుంది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే నీ విలువ మాకు తెలిసేలా చేశావని శోభ అంటుంది. నాకు దక్కవలసిన ప్రేమ గురించి మీరు ఎక్కువ ఆలోచించొద్దు, సమయం వచ్చినప్పుడు అవే నన్ను వెతుక్కుంటూ వస్తాయని మైత్రి అరవింద్ని చూస్తూ అంటుంది. నేను కోపం వచ్చి దూరంగా ఉంటే నా వాళ్ళ గురించి ఎవరు పట్టించు అని మైత్రి అంటూ ఉంటే, ఈరోజు ఈ ఇంటి పొరుగు కాపాడావు, నువ్వు చేసింది చిన్న పని కాదని అంజలి అంటుంది. ఈ ఇంటి ఆడపిల్ల మీద మచ్చ పడకుండా అడ్డుపడ్డావు అంటుంది అంజలి. తను చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్తే సరిపోతుంది, ఆకాశానికి ఎత్తనవసరం లేదని అక్షిత అంటుంది. ఇక మైత్రి అయితే, ఇది ఈ ఇంటి సమస్య, ఈ ఇంటికి సమస్య వచ్చినప్పుడు అందరూ ఏకమవ్వాలి, నేను అదే చేశాను అంటుంది. ఇది అర్థం అవ్వాల్సిన వాళ్ళకి ఎప్పటికి అర్థమవుతుందో అని శోభ అరవింద్ని చూస్తూ అంటుంది. ఇక ఐటీ వాళ్ళకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అని, అందువల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటని మైత్రి అంటుంది. దాని సంగతి తర్వాత ఆలోచిద్దాము, నీ చేతికి గాయం తగిలిందిగా, లోపలికి రా అని చెప్పి శోభ మైత్రిని లోపలికి తీసుకెళ్ళిపోతుంది. ఇక డబ్బులు తీసుకెళ్లి కార్తికేయకి మయూక ఇస్తుంది. ప్రాబ్లం ఏమీ కాలేదుగా అంటాడు. జరిగిందంతా వివరంగా చెప్తుంది. అరవింద్ నా క్లాస్ పీకాడని, ఆఖరి నిమిషంలో మైత్రియే సేవ్ చేసిందని మొత్తం చెప్తుంది. అరవింద్తో మాట పడేంత తప్పు నువ్వేం చేశావు, మహా అయితే ఈ డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు సీజ్ చేస్తారు, పోతే పోతాయి అంటాడు. అవి 50,000 కాదు, చిన్న అమౌంట్ కాదు, 50 లక్షలని మయూక అంటుంది. నీ పొరుగు కంటే ఈ డబ్బు నాకు ఎక్కువ కాదని అంటాడు కార్తికేయ. నేను నా వైపు నుంచి ఆలోచించాను గాని నీ గురించి ఆలోచించలేదు, సారీ అని కార్తికేయ అంటే, మీరు కావాలని చేయలేదు, ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరుగా, మా ఇంటి మీద రైడ్ చేయడం ఇదే మొదటిసారి అని మయూక అంటుంది. ఎవరో ఇంటి దొంగలే ఆ పని చేసి ఉంటారని కార్తికేయ అంటాడు. మీ ఇంట్లో ఈ బ్యాగ్ ఉందని మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదుగా, నీకెవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు కార్తికేయ. ఇక ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మైత్రి తనతో ఆ డబ్బు గురించి మాట్లాడిన విషయం తలుచుకుంటుంది. మయూకకి మైత్రి మీద అనుమానం మొదలైపోతుంది. ఈ రోజుతో ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.